కాంగ్రెస్‌లో పదవులు డబ్బులకు, అమ్మాయిలకే అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడితే అలాగే కిషన్ రెడ్డి పైన చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కిషన్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి ఉన్నాడు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉంది. కానీ కేంద్రం నుంచి కేవలం కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారు. పదే పదే కిషన్ రెడ్డి పేరు ఎత్తుకోవడానికి కారణాలు ఏమైంది? సిద్ధరామయ్య దెబ్బ. సిద్ధరామయ్య ఎప్పుడైతే దించేసినారో ఆ రోజు ఈయనకేదో ఇంటిమేషన్ వచ్చినట్లేదు, నెక్స్ట్ నువ్వే అని. ఆ రోజు నుంచి అభద్రత భావంతో ఉన్నాడు, ఒక అపరిచితులాగా మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్ని రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డైవర్షన్ చేయడానికి ఆ చవకబారు ఆరోపణలకు మొదలెట్టాడు. కిషన్ రెడ్డినే ఎందుకు అనేది? కేంద్రం ఉంది, ప్రధాని ఉన్నాడు, అందరు ఉన్నారు. ఆయన స్థాయి కిషన్ రెడ్డిగా సరిపోదు. ఈయన ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి, ఆయన 29 రాష్ట్రాలకు మంత్రి. కాబట్టి ఈరోజు దేశంలో నెంబర్ 1 మంత్రిగా ఈరోజు ఆ రేటింగ్ తీసుకున్న ఒక గౌరవనీయ కేంద్ర మంత్రి, ఈరోజు ఒక నిజాయితీకి ఎటువంటి ఇంతవరకు తన ప్రజా జీవితంలో ఒక అవినీతి మచ్చలేని నాయకుడు. ఒకటే పార్టీలో అతని జీవితం విద్యార్థి దశ నుంచి ఇంత ఉన్నతమైన స్థాయి ఎందుకు ఓర్వలేక, రెండోది రాబోయే రోజులల్లో జిఎంసీ కావచ్చు, లేక జిహెచ్ఎంసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కిషన్ రెడ్డి లాంటి నాయకుల వల్ల కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందని ఒక భయాందోళనకు గురై ఇట్లాంటి చౌకబార ఆరోపణలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కిషన్ రెడ్డి కేటీఆర్ చెప్పినట్టు వింటున్నాడు అనేది ఎందుకు ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది పదే పదే? కిషన్ రెడ్డి గారు రాజకీయాలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు పుట్టలేదు. అర్థమైందా? కిషన్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి కమలాన్ని ముద్దాడిండు. కమలమే తన జీవితం అనుకున్నాడు. భారతీయ జనతా పార్టీ తన ధ్యేయం అనుకున్నాడు. కాబట్టి కేటీఆర్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు కిషన్ రెడ్డికి ఏ మూలన కూడా సరిపోరు. ఇంకోటి సార్, ఇందాక అన్నారు మీ జిల్లాకు సంబంధించిన, మేము కూడా విన్నాము, డబ్బులు, అమ్మాయిలు, పదవులు అంటూ. అది మీ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని, అటువంటి నిజంగానే మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? మాకు సంబంధం లేని ప్రశ్న అండి అది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఏ రకంగా దరిద్రంగా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నీచమైన ఆ నైజం, ఆ పార్టీ ఎప్పుడు అలానే ఉంటుంది. నేను చెప్పడం కాదు ఇది. డబ్బులు అతను ఆరోపించినట్లు ఆ రకంగా. రెండోది ఒక చవకబారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉందో తెలంగాణ ప్రజలకు అవగతమైంది. మాట్లాడిన అతను 2 సార్లు మంత్రి, ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ అడ్వైజరు. అతన్ని చెప్పిన ఒక నగ్న సత్యం అది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేని గురించి, పార్టీలో పదవులు కావచ్చు, ఇంకా రకమైన ప్రభుత్వాల పదవులు కావచ్చు, అవి కోట్లాది కొద్ది డబ్బులు ఇట్లాంటి చౌకబారు పనులు చేస్తే తప్ప పదవులు రావని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఒక సీనియర్ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీసులు కూడా ఇచ్చిందంటే ఎంత దిగజారిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది. కాంగ్రెస్ వాదులు ఒకసారి ఆత్మ ప్రక్షాళన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మంచొచ్చాడో 40 ఏళ్ళ నుంచి ఉన్నారు పార్టీలో. ఇట్లాంటి వ్యక్తులు వచ్చిన వల్ల మీ పార్టీ ఏమైందో మీరు ఆలోచించుకోండి. ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు కూడా అట్లనే ఉన్నాయంటారా? తప్పేముంది? మేమెందుకంటే వాళ్ళే అంటున్నారు కదా. మరి 40 ఏళ్ళ నుంచి లేదండి ముఖ్యమంత్రి పదవి ఇతనికి ఎందుకు వచ్చింది? ఇతనికే పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇతనికే పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇతను ఏమైనా 20 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేశాడా? ఏదైనా కాంగ్రెస్ ఉద్యమాలు పాల్గొన్నా 3 రోజులు వచ్చి పీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే డబ్బుల మూటలతోని ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి సీనియర్గా ఉన్న బట్టి విక్రమార్ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చాలామంది సీనియర్ నాయకులను వదిలేసి ఇతనికి ముఖ్యమంత్రి డబ్బులే ప్రదాయం కదా. డబ్బులు చౌకబారు విషయాలు. మీ ప్రెసిడెంట్కి సంబంధించి చివరిగా ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్తో రామాచార్ల భయపెట్టాలని చూస్తున్నారు. చాలా చులకనగా తీసి పడేసాను రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ అట్లా. ఇంకా నేను అనలేను, ఎందుకంటే వేరే ఎవరో లిల్లిపుడు వీళ్ళు కొందరు అంటారు, కానీ అనను. నాకు ఎందుకంటే శాసనసభ్యుడు ఆయన అంటే గౌరవం ఉంది, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఆయన ఈరోజు మతి స్థిమితం తప్పి ఈరోజు రాజకీయాలు ప్రవర్తిస్తున్నాడు. నీ రాజకీయ జీవితం మంచిది కాదు అది. నువ్వు ముందు ఏదైనా సరే కావచ్చు, నేను అన్నట్టు ఇప్పుడు చెప్పాను కదా, నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడా, నీ గురించి ఏమంటారా రాజకీయాలలో నేను అనను. కానీ నీకు రాజకీయ భవిష్యత్తులో ఇట్లాంటి పదాలు మంచిది కాదని రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నాను. దిగజారిపోయినావు, చాలా దిగజారిపోయినావు, ఇంకా దిగజారకు. దిగజారిన వ్యక్తే మెరేసా జోడో అని మోడీ అంటున్నాడు, మా పార్టీ ఆహ్వానిస్తున్నాడు బీజేపీలకు అంటున్నాడు. అటువంటి ఆయన అనలేదు, రేవంత్ రెడ్డి గారు అనలేదు. ముఖ్యమంత్రి గారితో మాతో కలిసి నడవండి, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పదవులు కాంగ్రెస్లో వచ్చేటువంటి పదవులు ఏ రకంగా ఉంటాయి, ఎట్లా వస్తాయని అనేది మేము కాదు,
డబ్బులు అమ్మాయిలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేతని, అది కూడా 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 2 సార్లు మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారున వ్యక్తి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి సైతం డబ్బులతోనే పదవులు వచ్చినాయి, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పదవి ప్రూఫ్ అంటూనే కిషన్ రెడ్డి మీద ఒకవైపు ముఖ్యమంత్రి పదవి సిద్ధరామయ్య గండమూడినకు ఉందని చెప్పి భయపడి కిషన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఆయనకు రాజకీయంగా విమర్శలు చేసే నైతిక హక్కు లేదంటూ కూడా పైడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి మీద ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్. కాంగ్రెస్లో పదవులు డబ్బులకు అమ్మాయిలకే అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడితే, అలాగే కిషన్ రెడ్డి పైన చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కిషన్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి ఉన్నాడు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉంది, కానీ కేంద్రం నుంచి కేవలం కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారు. పదే పదే కిషన్ రెడ్డి పేరు ఎత్తుకోవడానికి కారణాలు ఏమైంది? సిద్ధరామయ్య దెబ్బ. సిద్ధరామయ్య ఎప్పుడైతే దించేసినారో ఆ రోజు ఈయనకేదో ఇంటిమేషన్ వచ్చినట్లది, నెక్స్ట్ నువ్వే అని. ఆ రోజు నుంచి అభద్రత భావంతో ఉన్నాడు, ఒక అపరిచితులాగా మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్ని రాబోయే రోజులలో GHM సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డైవర్షన్ చేయడానికి ఆ చవకబారు ఆరోపణలకు మొదలెట్టాడు. కిషన్ రెడ్డినే ఎందుకు అనేది? కేంద్రం ఉంది, ప్రధాని ఉన్నాడు, అందరు ఉన్నారు. ఆయన స్థాయి కిషన్ రెడ్డిగా సరిపోదు. ఈయన ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి, ఆయన 29 రాష్ట్రాలకు మంత్రి. కాబట్టి ఈరోజు దేశంలో నెంబర్ 1 మంత్రిగా ఈరోజు ఆ రేటింగ్ తీసుకున్న ఒక గౌరవనీయ కేంద్ర మంత్రి, ఈరోజు ఒక నిజాయితీకి ఎటువంటి ఇంతవరకు తన ప్రజా జీవితంలో ఒక అవినీతి మచ్చలేని నాయకుడు. ఒకటే పార్టీలో అతని జీవితం విద్యార్థి దశ నుంచి ఇంత ఉన్నతమైన స్థాయి ఎందుకు ఓర్వలేక, రెండోది రాబోయే రోజులల్లో GMC కావచ్చు, లేక GHMC కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కిషన్ రెడ్డి లాంటి నాయకుల వల్ల కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందని ఒక భయాందోళనకు గురై ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు, కానీ బీఆర్ఎస్ ఒకటే కిషన్ రెడ్డి KTR చెప్పినట్టు వింటున్నాడు అనేది ఎందుకు ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది పదే? కిషన్ రెడ్డి గారు రాజకీయాలు వచ్చినప్పుడు KTR గారు పుట్టలేదు. అర్థమైందా? కిషన్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి కమలాన్ని ముద్దాడిండు, కమలమే తన జీవితం అనుకున్నాడు, భారతీయ జనతా పార్టీ తన ధ్యేయం అనుకున్నాడు. కాబట్టి KTR లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు కిషన్ రెడ్డికి ఏ మూలన కూడా సరిపోరు. ఇంకోటి సార్, ఇందాక అన్నారు మీ జిల్లాకు సంబంధించిన, మేము కూడా విన్నాము, డబ్బులు, అమ్మాయిలు, పదవులు అంటూ. అది మీ జిల్లా అంటే మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని, అటువంటి నిజంగానే మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? మాకు సంబంధం లేని ప్రశ్న అండి అది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఏ రకంగా దరిద్రంగా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నీచమైన ఆ నైజము ఆ పార్టీ ఎప్పుడు అలానే ఉంటుంది. నేను చెప్పడం కాదు ఇది, డబ్బులు అతను ఆరోపించినట్లు ఆ రకంగా. రెండోది ఒక చవకబారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉందో తెలంగాణ ప్రజలకు అవగతమైంది. మాట్లాడిన అతను 2 సార్లు మంత్రి, ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ అడ్వైజరు. అతన్ని చెప్పిన ఒక నగ్న సత్యం అది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేని గురించి, పార్టీలో పదవులు కావచ్చు, ఇంకా రకమైన ప్రభుత్వ పదవులు కావచ్చు, అవి కోట్లాది కొద్ది డబ్బులు ఇట్లాంటి చౌకబారు పనులు చేస్తే తప్ప పదవులు రావని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఒక సీనియర్ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీసులు కూడా ఇచ్చిందంటే ఎంత దిగజారిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది. కాంగ్రెస్ వాదులు ఒకసారి ఆత్మ ప్రక్షాళన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మంచొచ్చాడో 40 ఏళ్ళ నుంచి ఉన్నారు పార్టీలో, ఇట్లాంటి వ్యక్తులు వచ్చిన దానివల్ల మీ పార్టీ ఏమైందో మీరు ఆలోచించుకోండి. ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు కూడా అట్లనే ఉన్నాయంటారా? తప్పేముంది? మేమెందుకంటే వాళ్ళే అంటున్నారు కదా. మరి 40 ఏళ్ళ నుంచి లేదండి ముఖ్యమంత్రి పదవి ఇతనికి ఎందుకు వచ్చింది? ఇతనికే PCC ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇతనికే PCC ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇతను మన 20 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేశాడా? ఏదైనా కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నా? 3 రోజులు వచ్చి PCC ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే డబ్బుల మూటలతోని ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి సీనియర్గా ఉన్న బట్టి విక్రమార్ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చాలామంది సీనియర్ నాయకులను వదిలేసి ఇతనికి ముఖ్యమంత్రి డబ్బులే ప్రదాయం కదా. డబ్బులు చౌకబారు విషయాలు. మీ ప్రెసిడెంట్కి సంబంధించి చివరిగా ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్తో రామాచార్ల భయపెట్టాలని చూస్తున్నారు, చాలా చులకనగా తీసి పడేసాను రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ అట్లా, ఇంకా నేను అనలేను. ఎందుకంటే వేరే ఎవరో లిల్లిపుడు విలువని కొందరు అంటారు, కానీ అనను. నాకు ఎందుకంటే శాసనసభ్యుడు ఆయన అంటే గౌరవం ఉంది, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఆయన ఈరోజు మతిస్థిమితం తప్పి ఈరోజు రాజకీయాలు ప్రవర్తిస్తున్నాడు. నీ రాజకీయ జీవితం మంచిది కాదు అది. నువ్వు ముందు ఏదైనా సరే కావచ్చు, నేను అన్నట్టు ఇప్పుడు చెప్పాను కదా, నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడా, నీ గురించి ఏమంటారా రాజకీయాలలో నేను అనను. కానీ నీకు రాజకీయ భవిష్యత్తులో ఇట్లాంటి పదాలు మంచిది కాదని రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నాను. దిగజారిపోయినావు, చాలా దిగజారిపోయినావు, ఇంకా దిగజారకు.
దిగజారిన వ్యక్తే మెరేసా జోడో అని మోడీ అంటున్నాడు, మా పార్టీ ఆహ్వానిస్తున్నాడు బీజేపీలకు అంటున్నాడు. అటువంటి అది ఆయన అనలేదు, రేవంత్ రెడ్డి గారు అనలేదు. ముఖ్యమంత్రి గారితో మాతో కలిసి నడవండి, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పదవులు కాంగ్రెస్లో వచ్చేటువంటి పదవులు ఏ రకంగా ఉంటాయి, ఎట్లా వస్తాయని అనేది మేము కాదు, డబ్బులు అమ్మాయిలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేతని, అది కూడా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 2 సార్లు మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారున వ్యక్తి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి సైతం డబ్బులతోనే పదవులు వచ్చినాయి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పదవి ప్రూఫ్ అంటూనే కిషన్ రెడ్డి మీద ఒకవైపు ముఖ్యమంత్రి పదవి సిద్ధరామయ్య గండమూడినకు ఉందని చెప్పి భయపడి కిషన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఆయనకు రాజకీయంగా విమర్శలు చేసే నైతిక హక్కు లేదంటూ కూడా పైడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి మీద ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ మద్దతు శ్రీధర్, RTV, హైదరాబాద్.